బిల్లు గాల్లో తేలినట్టుంది. ఇచ్చావా? ఏంటి మంచి ఖుషిగా ఉన్నావు. శాలరీ వచ్చింది బాసు, అమ్మకి మంచి శారీ కొందాం అనుకుంటున్నా. అమ్మకి చేయరా, మన దగ్గర తీసుకో. కంచి హాఫ్ ప్రైస్ సేల్ ఉంది. నేను మా ఊర్లోనే కొనుక్కోవాలి. వెళ్ళు బాబు. బాసు ఏంటి నీరసంగా ఉన్నా? అమ్మ కోసం చీరలు కొన్ని అలసిపోయావా ఏంటి? ఇంతకు చీరలు అయ్యి వెనక లాడీలు వస్తున్నాయా? వదిలేయలే. ఏం వదిలేయాలి, ఎవరిని వదిలేయాలి నీకు తెలుసు, కానీ నాతో చెప్పించాలని నీ ప్రయత్నం. నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలి కదా. నీ మాటల్లో నేను చెప్పు. అక్కడ చీరలు బాగుంటే రేట్లు బాగా, రేటు బాగుంటే చీర బాగా. సర్లే, అయింది ఏదో అయింది. ఒకసారి మన దగ్గర చూడు. ఇది బాగుంది, అబ్బా ఇది సూపర్ ఉంది, అబ్బా 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 ఇదైతే అదిరిపోయింది. ఇది నాకు నచ్చింది. ఎలా ఉంది బాసు? సూపర్ ఉంది. అమ్మకైతే ఇంకా సూపర్ ఉండేది. రేట్ ఎంత ఉంది? 20,000 ఉంది. 20 కాదు, అదేంటి కంచి హాఫ్ ప్రైస్ సేల్ నడుస్తుంది కదా మన విషయంలో. ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ కంచి పట్టు శారీస్. అవునా? అర్జెంట్ గా అమ్మకి చెప్పాలి. అమ్మతో పాటు మన చుట్టాలకు కూడా చెప్పు. నేను చెప్తాడు, నువ్వు చెప్తాడా ఏంటి? అలా అంటావా? మన ఇద్దరం కలిసి చెప్పాల్సింది ఒకటి ఉంది. రా మిస్ అమ్మ, మాది కాదు మనది.